కరెంట్ అఫైర్స్ వీడియోస్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్‌ని తెలుగులో నేర్చుకుందాం. ఈ వీడియోలో కొన్ని అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్‌ని తెలుగులో నేర్చుకుందాం. ఫస్ట్, గ్రీన్లాండ్ తర్వాత యూరోపియన్ యూనియన్ EU నుంచి విడిపోనున్న రెండవ దేశం ఏది? గ్రీన్లాండ్ తర్వాత వన్ సెకండ్ అండి. గ్రీన్లాండ్ తర్వాత యూరోపియన్ యూనియన్ EU నుంచి విడిపోనున్న రెండవ దేశం ఏది? బ్రిటన్. నెక్స్ట్, యూరోపియన్ యూనియన్ EU ఏ ఒప్పందంతో ఏర్పడింది? యూరోపియన్ యూనియన్ EU ఏ ఒప్పందంతో ఏర్పడింది? మాస్ట్రిచ్ ఒప్పందం ఎప్పుడు ఏర్పడింది? 1 నవంబర్ 1993. నెక్స్ట్, 17వ ఆలినోద్యమ దేశాల శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? 17వ ఆలినోద్యమ దేశాల శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? నాన్ అలైన్డ్ మూవ్మెంట్ NAM. మార్గరిటా ఐలాండ్, వెనిజులా. మార్గరిటా ఐలాండ్లో జరిగింది, వెనిజులా. నెక్స్ట్, 17వ ఆలినోద్యమ దేశాల శిఖరాగ్ర సదస్సు ఇతివృత్తం ఏమిటి? శాంతి సౌరభత్వం అభివృద్ధి కోసం సంఘీభావం. శాంతి సౌరభత్వం అభివృద్ధి కోసం సంఘీభావం. పీస్, సావనిటీ అండ్ సాలిడిటీ ఫర్ డెవలప్మెంట్. నెక్స్ట్, అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ సంఘం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సదస్సు ఎక్కడ జరిగింది? అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్, హౌనోలులు, హవాయి, అమెరికా. హౌనోలులు, హవాయి, అమెరికా. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి మొదటి ప్రపంచ మానవతా సదస్సు ఎక్కడ జరిగింది? ఐక్యరాజ్య సమితి మొదటి ప్రపంచ మానవతా సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్, ఇస్తాంబుల్, టర్కీ. ఇస్తాంబుల్, టర్కీ. అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు? అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు? టిమ్ కుక్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? పీటర్ థామ్సన్. నెక్స్ట్, పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల ఎవరికి సెయింట్ హోదాను కల్పించారు? పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల ఎవరికి సెయింట్ హోదాను కల్పించారు? సెయింట్ హోదా అంటే పునీత హోదాను కల్పించారు. మదర్ తెరిసా. నెక్స్ట్, ప్రపంచంలో మొదటి కార్బన్ నెగటివ్ దేశం ఏది? ప్రపంచంలో మొదటి కార్బన్ నెగటివ్ దేశం ఏది? భూటాన్. నెక్స్ట్, శాస్త్రవేత్తలు రూపొందించిన విటమిన్ ఏ అధికంగా ఉండే బియ్యపు రకం ఏది? శాస్త్రవేత్తలు రూపొందించిన విటమిన్ ఏ అధికంగా ఉండే బియ్యపు రకం ఏది? గోల్డెన్ రైస్. ఇవండి ఈ వీడియోలోని అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.